కుల కార్పొరేషన్లు సామాజిక న్యాయం కోసమా, రాజకీయ మాయాజాలం కోసమా అన్నది చర్చించాల్సిన అంశం. భారతదేశానికి స్వతంత్రం సిద్ధించిన తర్వాత రాజ్యాంగం కల్పించిన ప్రధాన హామీ ఏంటంటే సామాజిక సమానత్వం. కుల వ్యవస్థ వల్ల దశాబ్దాలుగా అణిచివేయబడిన వర్గాలకు న్యాయం చేయటం ప్రభుత్వాల బాధ్యత అని భావించి ఈ క్రమంలోనే రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, ప్రత్యేక చట్టాలు అమల్లోకి వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో అనేక రాష్ట్రాల్లో కుల కార్పొరేషన్లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్, ప్రత్యేక బడ్జెట్, దానికి ఒక చైర్మన్, డైరెక్టర్ల కేటాయింపు. ఈ ఏర్పాటు నిజంగా సామాజిక న్యాయాన్ని బలోపేతం చేస్తుందా అనేది అసలు ప్రశ్న. అలా కాకుండా కులాలను మరింత సంస్థాగతంగా బలపరుస్తుందా అనే సందేహం కలగక మానదు. కుల కార్పొరేషన్లు అనేవి ఒక నిర్దిష్ట కులం లేదా కుల సమూహం అభివృద్ధి కోసం ఏర్పాటు చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి టీడీపీ ప్రభుత్వ సారథ్యంలో కొన్ని కుల కార్పొరేషన్లు పురుడు పోసుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో 139 బీసీ కులాలకు 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. నాడు నేడు ఈ కుల కార్పొరేషన్ల లక్ష్యాలేంటి? విద్య సాయం, ఉపాధి, స్వయం ఉపాధి రుణాలు, వ్యాపార ప్రోత్సాహం, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు. వీటిని కాగితం మీద పెట్టి చూస్తే ఒక మంచి ఆలోచనలాగానే కనిపిస్తుంది. అమలులో చూస్తే అసలు సమస్యలు డొల్లతనం బయటపడుతుంది.